ఇటీవల వరదలతో అతలాకుతలమైన హిమాచల్ ప్రదేశ్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. హిమాచల్ ప్రదేశ్కు అత్యవసర సాయం కింద 1500 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ఆయన ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్కు కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. అలాగే వరద బాధితులకు పీఎం ఆవాస్ యోజన కింద ఇళ్లు నిర్మించిస్తామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. హిమాచల్ ప్రదేశ్ ఇటీవల వరదలతో అతలాకుతలమైన రాష్ట్రం. హిమాచల్ ప్రదేశ్లో మండి, కులు జిల్లాలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా పెద్ద ఎత్తున వరదలొచ్చాయి. దీంతో అనేక చోట్ల కొండచర్యలు విరిగిపడ్డాయి. అనేక ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. వరదల కారణంగా 370 మంది చనిపోయారు. అలాగే 41 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదు. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ముందుగా మండి, కులు ప్రాంతాల్లో ఆయన ఏరియల్ సర్వే జరిపారు. ఆ తర్వాత వరద బీభత్సాన్ని స్వయంగా పరిశీలించడానికి ఆయన కాంగ్రా ప్రాంతానికి వెళ్లారు. ఈ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్కు అత్యవసర సాయం కింద 1500 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ఆయన ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్కు కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ముంపుకు గురైన ప్రాంతాల వివరాలను అధికారుల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ అడిగి తెలుసుకున్నారు. వరదల కారణంగా ఏ మేరకు నష్టం వాటిల్లిందో తెలుసుకున్నారు. ప్రధానంగా వరదల్లో అధికంగా నష్టపోయిన కాంగ్రా ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. కాంగ్రా ప్రాంతం పునర్నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. కాంగ్రా ప్రాంత వాసులెవ్వరూ మరో నిబ్బరం కోల్పోరాదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్రం వారికి అండగా నిలుస్తుందన్నారు. హిమాచల్ ప్రదేశ్కు ప్రధాని నరేంద్ర మోదీ అనేక వరాలిచ్చారు. వరద బాధితులకు పీఎం ఆవాస్ యోజన కింద ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అలాగే వరదలకు దెబ్బతిన్న జాతీయ రహదారులకు వెంటనే మరమ్మతులు చేయిస్తానని ఆయన వెల్లడించారు. కాగా వరదల కారణంగా అనేక పాఠశాలలు దెబ్బతిన్న విషయాన్ని స్థానికులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీంతో దెబ్బతిన్న పాఠశాలలను పునర్నిర్మిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. అలాగే పశువులు చనిపోయి లబోదిబోమంటున్న రైతన్నలకు ఆర్థిక సాయం చేస్తామన్నారు. వీరికి కేంద్రం నుంచి పశు దాణా అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. కాగా వరద బాధితులను ఆదుకోవడంలో ఎన్డీఆర్ఎఫ్ కృషిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి వరద బాధితుల ప్రాణాలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారని ఆయన వెల్లడించారు. కాగా హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో ఆయన స్వయంగా మాట్లాడారు. వరద బీభత్సం గురించి వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు కొండచర్యలు విరిగిపడ్డం, జాతీయ రహదారులు మూసుకుపోవడం వంటి సంఘటనలు జరిగినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎలా సేవలు అందించారో ప్రధాని నరేంద్ర మోదీ తెలుసుకున్నారు. కాగా హిమాచల్ ప్రదేశ్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి గగ్గన్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీర్ సింగ్ సుఖు, ఉప ముఖ్యమంత్రి ముఖేష్ అగ్నిహోత్రి, గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అలాగే హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ బిండాల్, విపక్ష నేత జైరాం ఠాకూర్తో పాటు పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికారు. మొత్తం మీద వరదలతో సర్వం కోల్పోయిన హిమాచల్ ప్రదేశ్ వాసులకు కేంద్రం అండగా నిలుస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.